నేను మొన్న అమరావతి చట్టబద్ధత వచ్చిన తర్వాత నేను అనుకున్నాను, ఏమని అనుకున్నానంటే భయపడ్డాను కూడా. దీన్ని కూడా చట్టబద్ధత రావడానికి కారణం నేనే అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటారేమో అని చెప్పి నేను అనుకున్నా. ఎందుకు అనుకున్నాను అంటే మీ అందరికీ ఏది జరిగినా మా వల్లే జరిగిందనేది చెప్పుకోవడానికి తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే ప్రయత్నం ఇక్కడ అమరావతిలో కూడా చేస్తారని భావించాం. సరే, మనం చేయలేదు, సరే మంచిదే. అలాగే ఇక్కడ మెడికల్ కాలేజీ కూడా దీనికి కూడా చాలామంది చేయి వేస్తేనే అయింది. ఏదో ఒక మనిషితో ఇద్దరు మనిషితో అయ్యింది కాదు. ఉదాహరణకి 2019 నేను మొదటిసారి ఎంపీగా అయినప్పుడు నేను మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు పార్లమెంట్లో పక్కన కూర్చోన్నాం. ఆయన ఓ ప్రశ్న వేశాడు ఆ రోజు పార్లమెంట్లో. ఏమని వేశారు అంటే, అది ఉంది పార్లమెంట్ క్వశ్చన్ 2019 జూలై 12న. ఏమని వేశారు అంటే, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో మెడికల్ కాలేజెస్ కట్టేదానికి ఏమైనా స్కీమ్ ఉందా, ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, ఇస్తే ఎక్కడెక్కడ కట్టారు, ఏ రాష్ట్రాల్లో కట్టారు, ఏ జిల్లాల్లో కట్టారు, ఈ దేశం మొత్తం మీద ఎన్ని కట్టారు అని ఒక ప్రశ్న వేశారు. నేను ఆయన పక్కన కూర్చున్నాను. నాకు ఒక అలవాటు ఉంది, ప్రతిరోజు వచ్చిన క్వశ్చన్ అవర్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా నాకు చదివే అలవాటు ఉంది. చదువుతూ అన్న ఇదేదో క్వశ్చన్ వచ్చింది అని చదివి, ఇది నిజంగా స్కీమ్ ఉందా అని అడిగాను. ఉంది బాబు, మరి ఆన్సర్ ఇచ్చారు కాబట్టి ఉంది. నేను మార్కాపురంలో ఇది అడుగుదాం అనుకుంటున్నాను. ఈ విధంగా మెడికల్ కాలేజు ఏదైతే 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటట్టు 40% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేట్లు అని అన్నారు ఆయన. అరే మీ దగ్గర ఆల్రెడీ ఒంగోలు పాత డిస్ట్రిక్ట్, దాంట్లో ఉన్న కండిషన్ ఏమిటి అంటే, ఏ డిస్ట్రిక్ట్లో అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కానీ ఎక్కడా లేదో అక్కడ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన అన్నారు మార్కాపురంలో పెడతాము, మార్కాపురం ఆ ఏరియా కొత్త డిస్ట్రిక్ట్ అయినప్పుడు అని చెప్పారు. చెప్తారే మీ దగ్గరే పెడితే మా పార్లమెంట్లో ఒక గవర్నమెంట్ కూడా లేదు, ఒక ప్రైవేట్ది కూడా లేదు, కాబట్టి నేను కదా ప్రపోజ్ చేయాలి అని చెప్పి నేను ఆ రోజు పర్సూ చేసి ఆ రోజున్న ముఖ్యమంత్రి గారికి ఇదిగోండి ఈ స్కీమ్ కింద మనం మెడికల్ కాలేజ్ తెచ్చుకోవచ్చు అని చెప్పి ప్రపోజ్ పెట్టడం జరిగింది. కేవలం నేను ఒక్కడితోనే అయిందని నేను మళ్ళీ చెప్పట్లేదు. నేను అది చెప్తే నా అంత బుద్ధి తక్కువ ఎవరు ఉండరు, నేను చెప్పనమాట. నేను ఆ రోజు తీసుకుని వెళ్ళి ఇదిగోండి ఈ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్లో ఇంకెక్కడైనా రాష్ట్రంలో పెట్టాలన్నా కూడా ఈ స్కీమ్ కింద పెడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది కాబట్టి ఒక 60% వారి వైపు నుంచి ఇస్తారు, 40% మన వైపు పెడితే పూర్తవుతుంది అని చెప్పి ఆ రోజు చెప్పి కన్విన్స్ చేసుకున్న తర్వాత దీనికి ఈ మెడికల్ కాలేజ్కి ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్లో పెట్టించే కార్యక్రమం చేయడం జరిగింది. ఆ రోజు 17 మెడికల్ కాలేజ్ పెట్టారని చెప్తా ఉన్నారు. అయిపోయినాయి మెడికల్ కాలేజీలు, క్లాసెస్ స్టార్ట్ అయిపోయి అన్నీ కూడా నడుస్తున్నాయనే ఒక అభూత కల్పన కల్పించేదాన్ని ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే మార్కాపురంకి వెళ్ళి చూసిరండి, అదే మార్కాపురం పక్కనే ఉంది కదా, వెళ్ళి చూసిరండి ఎక్కడ ఉందో. ఒక చిన్న షెడ్ లాంటిది మాత్రం వేసి ఉన్నారు. అది ఎందుకు చేయలేకపోయారు? గొట్టిపాటి రవికుమార్ గారు ఇక్కడే ఉన్నారు, ఆయన్నే అడగండి, ఆయన ఉన్నారు సాక్ష్యం. అక్కడ ఎందుకు చేయలేకపోయారు, ఇక్కడ ఎందుకు చేసుకోగలిగామంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనం సహకారం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ చేసుకోగలిగాం. రాష్ట్రంలో 3 కాలేజీలకు ఆ రోజు వచ్చింది. ఇది మచిలీపట్నం, పాడేరు మూడింటికి వచ్చింది. వచ్చిన వాటిల్లో ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఖర్చు చేయటమే తప్పించి రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అంతంత మాత్రంగానే ఖర్చు చేయడం జరిగింది. 500 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు 500 కోట్లని ఎస్టిమేషన్ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు చెప్పింది 320 కోట్లు ఇస్తామని చెప్పి. 320 కోట్లలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి 320 కోట్లు 60% అంటే 190 కోట్లేమో. ఆ 190 కోట్లలో దాదాపు అంతా ఖర్చు చేస్తే ఇది వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 60-70 కోట్లు ఖర్చు పెట్టారు. మిగతాదంతా దాదాపు 200 కోట్లు ఇంకా ఖర్చు పెట్టవలసి ఉంది. ఆ రోజుకి ఖర్చు పెట్టలేదు. కానీ అది అన్నీ చేసుకుంటూ వెళ్తేనే ఇది పూర్తవుతుందని చెప్పి మీ అందరూ తెలియజేయడానికి. కానీ ఇక్కడ దాకా రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారం ఉంది కాబట్టి, ఆ ఫండ్స్ వచ్చినాయి కాబట్టే ఈ 3 కొద్దిగా ముందు సాగినాయి. మిగతా 14 ఎక్కడ వేసి అక్కడే ఉన్నాయి. ఊరికే ఏదో పూర్తయిపోయినాయి, మనం వచ్చేదో ఆపాము, మనం వచ్చేదో పీపీపీ మోడ్లో పీపీపీ అనేది కేంద్ర ప్రభుత్వమే చేస్తూ ఉంది. రాజస్థాన్లో చేసింది, ఢిల్లీలో చేసింది, ఉత్తరప్రదేశ్లో చేసింది, అన్ని చోట్ల కూడా చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి
కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మిగతా 14 కూడా పూర్తి చేయాలి. సరే, దాన్ని ఎలా పూర్తి చేయాలనే ఉద్దేశంతో పీపీపీ మోడ్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయటం జరిగింది. అంతేగాని దాంట్లో ఎవరికి లబ్ధి కానీ, ఎవరికి అన్యాయం చేయడానికి కానీ ఎవరు కూడా ఎక్కడ ప్రభుత్వం ప్రయత్నించే పరిస్థితి లేదు. దాన్ని ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది, ఎక్కడా కూడా ఈ 17 పూర్తి అయిపోయినాయి అని ఏదైతే చెప్తా ఉన్నారో అది ఎట్టి పరిస్థితులు నమ్మకండి. ఏదైతే 14 పీపీపీ మోడ్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నించారో ఈ 3 కాకుండా మిగతావి అవి కూడా తీసుకెళ్ళడానికి, ఎందుకంటే కనీసం ఇక్కడ ఈ 3 ఎలాగైతే పూర్తయ్యేదానికి వచ్చినాయో అవి కూడా అవే పరిస్థితికి వస్తుందనే ఉద్దేశంలో తీసుకెళ్ళడం జరిగింది. అంతేగాని వేరేది కాదు. మీరు అడగచ్చు ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు, ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు, మిగతా అందరూ చెప్పారు ఎంత ఖర్చు పెట్టారని. దానికంటే ముఖ్యమైనది చేసింది ఏమిటంటే 2 సంవత్సరాల్లో సరే బిల్డింగ్లు కట్టడం ఒకటి. ఇన్స్టిట్యూట్ అంటే మనం అందరం అనుకునేది ఏమిటంటే మన పిల్లలు జాయిన్ చేయడానికి తీసుకెళ్ళేప్పుడు, స్కూల్కి కాలేజ్ తీసుకెళ్ళేప్పుడు మనం అందరం చూసేది ఏంటంటే మొట్టమొదటిగా ఏం చూస్తాం, బిల్డింగ్లు బాగున్నాయా, లాన్లు బాగున్నాయని చూస్తాం. అంతేనా? అంతే కదా. కానీ యాక్చువల్గా చూడాల్సింది ఏంటి, లోపల చదువు చెప్పేవాడిని చూడాలి కదా. చదువు చెప్పేవాడిని చూడాలి. మనం అది మనం చూడటానికి అంత ఓపిక ఉండదు, చూడం. కానీ మీరందరూ చూసుంటారు న్యూస్ పేపర్లో 2024 జనవరి ఫిబ్రవరిలో ఏం చేశారు. ఆ రోజు ఒక శిలాఫలకం వేసి ఇక్కడ హాస్పిటల్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి రిబ్బన్ కూడా కట్ చేశారు. చేశారా లేదా? కానీ ఎంతమందిని, డాక్టర్స్ని ఇక్కడ, నర్సుల్ని ఇక్కడ, లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఎంతమందిని అఫీషియల్గా కానీ లేకపోతే కనీసం డిప్యుటేషన్ మీద కానీ ఆ రోజు రిక్రూట్ చేశారు? ఎప్పుడైనా గమనించారు మీరు? 0 ఆ రోజు చేసింది. కానీ మనం చేసింది ఏమిటి అంటే ఈ 2 సంవత్సరాలు మీరు అడగచ్చు ఏం చేశారనేది. మార్చి 19 తర్వాత 2026 మార్చి 19 తర్వాత 70 మందిని ఇక్కడికి రిక్రూట్ చేయడం కానీ డిప్యూట్ చేయడం కానీ జరిగింది. ప్రొఫెసర్లు, పిహెచ్డి డాక్టర్ని, హెడ్ నర్సుల్ని, హెల్పర్స్ని, ఏమోని, సరే ఎంత లిస్ట్ అంతా ఉంది. దాదాపు 70 మందిని ఇక్కడ పంపించడం జరిగింది. పంపించి ఇక్కడికి పని స్టార్ట్ చేయండి, హాస్పిటల్ స్టార్ట్ చేయండి అని చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది కాబట్టే మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసే దానికి ఒక అవకాశం ఈరోజు రావడం జరిగింది. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా పూర్తి చేయాలి, ఇంకా ఎక్కువ మంది స్టాఫ్ని కూడా తీసుకోవాలి, అంతా పూర్తి చేయాలి. దాంట్లోనే ఒక్కొక్క అడుగు ముందుకు చేసుకుని ఉన్నాం. దానిలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తాం. దాంట్లో ఇది 70 మందిని ఈ మార్చి 19 తర్వాతే చేయడం జరిగింది. దాని ముందు ఒక్కరిని కూడా ఇక్కడికి పంపించలేదు. అది వాస్తవం కాదు. అయ్యా కృష్ణదేవరాయలు చెప్తుంది అబద్ధం అంటే మీరు తప్పకుండా దాని గురించి నేను అబద్ధం చెప్తే మీరు ఎక్కడైనా గట్టిగా మాట్లాడచ్చు, ప్రూవ్ చేయొచ్చు కూడా. రెండో పని చేసింది ఏమిటంటే నాన్ టీచింగ్ స్టాఫ్ కావాలి. నాన్ టీచింగ్ స్టాఫ్ కావాలి కాబట్టి 27 మార్చి 2026లో మీ అందరూ కూడా వచ్చి రికమెండేషన్ లెటర్ రాయించుకుంటా ఉన్నారు, అవునా లేదా? 2026 మార్చి 27న ఏం చేసామంటే నోటిఫికేషన్ కూడా ఒకటి ఇచ్చాం. ఏమి ఇచ్చామంటే 211 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఫిల్ చేయమని చెప్పి ఈ మెడికల్ కాలేజ్లో ఫిల్ చేయాలని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ముందు చేసింది ఏమిటి, 2024లో ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు కదా, శిలాఫలకం వేశారు కదా. ఆ రోజు ఏం చేశారు? ఎవరైనా రిక్రూట్ చేశారా? ఎవరైనా డిఎస్సి కింద ఎవరైనా నోటిఫికేషన్ ఇచ్చి ఎక్కడ తీసుకొని? ఏమీ లేదు, 0 చేసింది. ఈ 2 సంవత్సరాల్లో బిల్డింగ్స్ ముందు తీసుకెళ్ళడం ఒకటైతే, దానికంటే పెద్ద కార్యక్రమం ఏదైతే ఉందో స్టాఫ్ను రిక్రూట్ చేయడం అనేది ఈ 2 సంవత్సరాల్లో కూడా చేయడం జరిగిందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకు చేయడం జరిగిందంటే ఇది చేస్తేనే, స్టాఫ్ ఉంటేనే దీనికి ఎన్ఎంసీ అనేది ఒక ఇన్స్పెక్షన్ వస్తారు ఇక్కడికి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అన్ని వసతులు అన్నీ ఉంటేనే స్టాఫ్ పరంగా, బిల్డింగ్స్ పరంగా, ఫర్నిచర్ పరంగా, ల్యాబ్స్ పరంగా, హాస్పిటల్ బెడ్స్ పరంగా, మెడిసిన్స్ పరంగా అన్నీ కూడా వారు ప్రైవేట్కి గవర్నమెంట్కి వ్యత్యాసం ఏం చూడు. గవర్నమెంట్ కాబట్టి కొద్దిగా ఈజీగా వెళ్దాము, ప్రైవేట్ కాబట్టి డిఫికల్ట్ కొద్దిగా గట్టిగా వెళ్దాము అని ఏముండదు వారికి. ప్రైవేట్ అయినా ఒకటే, గవర్నమెంట్ అయినా ఒకటే. అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయకపోతే మెడికల్ కాలేజ్ అనేది పర్మిషన్ ఇవ్వటం అనేది వారు ఎక్కడ కూడా జరగదు. అది చెయ్యాలి, మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు, మేము, అలాగే గొట్టిపాటి రవికుమార్ గారు అందరం కూడా ఈ సంవత్సరం ఎట్లాగైనా మనం మెడికల్ కాలేజ్ ఇక్కడ స్టార్ట్ చేయాలి అని చెప్పి పట్టుపడి ముఖ్యమంత్రి గారిని కానీ, సత్య గారిని కానీ, మా ఆరోగ్య మంత్రి కానీ అందరినీ కూడా గట్టిగా అడిగి
దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మా ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. అయితే దాని ముందు ఏదైతే హాస్పిటల్ కావాలో, హాస్పిటల్ ఏదైతే దాదాపు 100 బెడ్ల హాస్పిటల్ ఏదైతే ఉందో అది త్వరితగతిగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్టార్ట్ చేసి దాంట్లో ఓపీ స్టార్ట్ చేసే కార్యక్రమం ఈ 15-20 రోజుల్లో, ఎన్ని రోజులు అవుతుందండి, మే 1st వీక్ కల్లా మేము చేస్తామని చెప్పి సూపరింటెండెంట్ గారు చెప్తా ఉన్నారు. మే 1st వీక్ కల్లా మేము ఓపీ స్టార్ట్ చేస్తాము. ఇక్కడే కలెక్టర్ గారు కూడా ప్రామిస్ చేశారు. ఏం ప్రామిస్ చేశారంటే ఇక్కడే బస్ స్టాప్ కూడా పెడతామన్నామని చెప్పి. ఎవరు మామూలుగా అయితే ఇక్కడ హాస్పిటల్కి రావాలన్నా వెళ్ళాలన్నా ఎక్కువ ఖర్చు అయ్యేది, హాస్పిటల్ ఖర్చు ఉండదు, రావటం పోవటం అన్నింటిలో ఖర్చు. సరే, మహిళల కంటే ఫ్రీ బస్సు కాబట్టి వాళ్ళు రావచ్చు వెళ్ళొచ్చు. ఇక్కడ ఓపీ అంతా స్టార్ట్ చేయాలంటే మే 1న స్టాఫ్ని రిక్రూట్ చేసాం, నాన్ టీచింగ్ స్టాఫ్ని అలాగే నర్సులు అందరిని రిక్రూట్ చేసాం. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అది కూడా అన్నీ పూర్తి చేసి మే 1st వీక్న ఓపీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడే బస్ దిగచ్చు, ఇక్కడే స్టాప్ పెట్టబోతా ఉన్నాం, ఇక్కడే దిగి నడుచుకుంటూ వచ్చి చూపించుకొని వెళ్ళొచ్చు. ఇప్పటిదాకా మీరు చేస్తూ ఉంది ఏమిటంటే ఏమన్నా ఇబ్బంది వస్తే మాచర్ల నుంచి కానీ ఈ ప్రాంతం నుంచి కానీ గురిజాల నుంచి కానీ సరాసరి గుంటూరు దాకా వెళ్ళాల్సి వస్తుంది, జిఎంసీ దాకా వెళ్ళి అక్కడ చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొన్న ఈ మధ్యనే గ్రామం వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు నాయకుడు అక్కడ సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, ఆయన హార్ట్ అటాక్ వచ్చి నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్లో కూర్చొని చెక్ చేసుకుంటూ చనిపోయాడు. ఎక్కడ ఎందుకు చేయలేకపోయారు అక్కడ అంటే ఏదైతే గోల్డెన్ అవర్లో చేయాల్సిన అవసరం ఉంటుందో అటువంటి ఫెసిలిటీస్ అక్కడ లేకపోయేటప్పటికి అక్కడ చనిపోవడం జరిగిందని చెప్పి చెప్పడం. అటువంటి ఇబ్బంది అటువంటి ఏమీ లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్తో కూడా ఇక్కడ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మే 1st నుంచి ముందుగా ఓపీ అయితే స్టార్ట్ అవుద్ది. మిగతాది ఏదైతే ఉందో కాలేజీకి దానికి సంబంధించి కూడా ఎన్ఎన్సీ ఇన్స్పెక్షన్కి అతి త్వరగానే ప్రయత్నించి కాలేజ్ సీట్లు కూడా 100 అట్లీస్ట్ ముందు స్టార్ట్ చేసేదానికి ప్రయత్నిస్తామని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ మరొకసారి చెప్తా ఉన్నా, దీంట్లో మేమెంత గట్టిగా పట్టుబడి మేము చేసి ముందు తీసుకువెళ్తా ఉన్నాము. మీ వైపు నుంచి కూడా కొద్దిగా ఆ సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే మా అందరం కలిసి చేస్తేనే అవుతుంది. మీ వైపు నుంచి కూడా సరే కొన్ని ఫస్ట్ ఒక 3-4 నెలలు కొద్ది ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఒకేసారి సెట్ అవ్వు, అందరూ ఒకేసారి అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు. కానీ మీ వైపు నుంచి కూడా కొద్దిగా సమన్వయం పాటిస్తూ మీ వైపు నుంచి కూడా సహాయ సహకారాలు ఉంటాయి. అందరం కలిసి చేస్తేనే ఇది అవుతుంది. దానికి మీ వైపు నుంచి కూడా అందుతుందని చెప్పి కోరుకుంటూ మరొకసారి నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.